ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEAAP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్ర బాబు, స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక సర్క్యులర్ని PDF రూపంలో పోస్ట్ చేయడం జరిగింది. అదేమిటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజ్డ్ కస్టమర్స్ కోసం కొన్ని ఫెసిలిటీస్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన సర్క్యులర్ని నేను ఇక్కడ పోస్ట్ చేశాను. దాంట్లో ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా యూనియన్ స్పర్శ్ బ్రైలీ డెబిట్ కార్డ్ అనేటువంటి దీంతో మనకి డెబిట్ కార్డ్ ఇష్యూ చేయడానికి అని చెప్పేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. దీనిలో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే, మామూలుగా మనకి డెబిట్ కార్డులో 25,000 కానీ 40,000 కానీ మాత్రమే మ్యాక్సిమం లిమిట్ పర్ డే ట్రాన్సాక్షన్కి ఇస్తున్నారు. బట్ ఈ యొక్క యూనియన్ స్పర్శ్ బ్రైలీ కార్డ్ లో మనకి 75,000 రూపీస్ లిమిట్ ఇచ్చారు. దీనివలన మన వాళ్ళకి చాలా ఉపయోగము. అట్ ది సేమ్ టైం షాపింగ్ లిమిట్ కూడా 150,000 వరకు ఇవ్వడం జరిగింది. అలాగే నాకు బాగా నచ్చిన ఫీచర్, బ్రైలీ కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితుల్లో బట్ దాన్ని ఐడెంటిఫై చేయటం అనేటువంటిది గ్రేట్. ఈ కార్డు పేరు కూడా యూనియన్ స్పర్శ్ బ్రైలీ డెబిట్ కార్డ్ అని పెట్టినట్లే ఆ యొక్క డెబిట్ కార్డు పైన కూడా బ్రైలీలో యు అని చెప్పేసి టైప్ చేయటం జరిగింది. 136 యు అనేటువంటి దాని మీద టైప్ చేయటం జరిగింది. అలాగే మనకి ఈ యాక్సిడెంటల్ కవరేజ్ని కూడా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు యాక్సిడెంటల్ కవరేజ్ని కూడా ఇవ్వటం జరిగింది. అట్ ది సేమ్ టైం ఏదైతే కనుక మెయిన్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో వాటిలన్నిటిలో కూడా మనకి లాంజెస్లో ఈ యొక్క యూనియన్ స్పర్శ్ బ్రైలీ డెబిట్ కార్డు ఉంటే కనుక లాంజ్లోకి ఫ్రీగా మనకి అలౌ చేసేటువంటి ఫెసిలిటీస్ని కూడా దీంట్లో పెట్టడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఇటువంటి బ్యాంక్స్ ఏవైతే మనకి ముందుకొచ్చి ఎస్పెషల్లీ మన బ్లైండ్ అండ్ లో విజన్ కోసం వర్క్ చేస్తున్నాయో వాటిని ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్గా చేరి ఏదైతే వీళ్ళు బ్రైలీని ప్రమోట్ చేయటమో అట్ ది సేమ్ టైం ఎస్పెషల్లీ బ్లైండ్ అండ్ లో విజన్ కస్టమర్స్ని గుర్తించి మన కోసం ఈ 75,000 డెబిట్ ఇది ఇవ్వటం కానీ, లిమిట్ ఇవ్వడం కానీ, పర్ డే లిమిట్, లేకపోతే ఎయిర్పోర్ట్స్లో ఇది ఇవ్వటం కానీ, ఫ్రీ లాంజ్ ఫెసిలిటీ, మూడోది వచ్చేసరికి యాక్సిడెంటల్ కవరేజ్ ఇవ్వడం కానీ, వీటన్నిటిని కూడా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీ అందరూ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రమోట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, నాకు తెలిసి ఏంటంటే గంభీర్ అనే ఒక విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్ ఆ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్లో జనరల్ మేనేజర్గా ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క చొరవతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు నాకు తెలిసిందని తెలియజేస్తూ, వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యానికి మన తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా వీలైనంత, అంటే దట్ మీన్స్ ఆల్రెడీ కస్టమర్స్గా ఉంటే కనుక మీరు మీ బ్రాంచ్కి వెళ్ళి ఇట్లా మాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తున్నటువంటి యూనియన్ స్పర్శ్ బ్రైలీ డెబిట్ కార్డు కావాలని చెప్పేసి కనుక మీరు ఇచ్చేస్తే ఈ యొక్క సర్క్యులర్ కూడా అంతకైతే చూపించండి. మీరు వాళ్ళ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా ఆ బ్యాంక్ని గైడ్ చేస్తూ, బ్యాంక్ మేనేజర్ని గైడ్ చేస్తూ కూడా ఈ యొక్క సర్క్యులర్లోనే పొందుపరిచారు. కాబట్టి వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది. కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ అయితే కనుక ఇమీడియట్గా మీరు దీన్ని అవైల్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.